ఏంటంటే విషయాలు ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలామంది చెప్పలేరు, చాలా విషయాలు ఓపెన్గా చెప్పరు, మాట్లాడరు. కానీ మీరు చెప్తారు ఇండస్ట్రీకి సంబంధించి ప్రతిదీ. అఖండ 2 విషయంలో రిలీజ్కి ముందు ఏం జరిగింది, రిలీజ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి. ఓపెనింగ్ ముందు ఏం జరిగింది, ఓపెనింగ్ తర్వాత ఏం జరిగింది కూడా చెప్పాలా. ఓపెనింగ్ అయ్యింది చక్కగా, బాలయ్య బాబు గారు అమ్మాయిని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టారు. సినిమాని మంచి హైప్ తీసుకొచ్చారు. బోయపాటి గారు ఆయన కాంబినేషన్ చాలా పెద్ద హిట్ కాంబినేషన్ వాళ్ళది. ఆ కాంబినేషన్లో సినిమా చాలా బాగా ఆడుతుంది. అభిమానులు కూడా ఒక ప్లానింగ్తో ఆ రోజు నుంచి మా బాలయ్య ఇలాగుంటాడు, మా బాలయ్య ఇలాగుంటాడు, మా బాలయ్య ఈ విధంగా ఉంటాడు, మా ఈశ్వరుడు రూపంలో ఇలాగుంటాడు, పూనకాల్లో ఇలాగుంటాడు, త్రిశూలం పెట్టి ఇలాగుంటాడు. ఒక ఎక్స్పెక్టింగ్స్లో ఉండి దాన్ని హోమం చేయించి అవి చేసి పూజలు చేసి పాలాభిషేకాలు చేసి కుంకాభిషేకం చేసి మొత్తం టోటల్ కటౌట్లు పెట్టి అన్నీ చేసి సినిమా రిలీజ్ 6:30కి రాత్రి 9:30కి టికెట్లు తీసుకొని లైన్ కట్టి టికెట్లు తీసుకునేటప్పటికి సడన్గా ఒక షాక్, ఇంక్లూడింగ్ నాకు కూడా. నేను ఒక ఎగ్జిబిటర్గా నేను టీవీ చూస్తుంటే ఇప్పుడే మన చేతుల్లో లేదు, చేతుల్లో కొన్ని ఉండవు కనుక దయచేసి ప్రీమియర్ షో క్యాన్సల్. షాక్. ఇక్కడ ప్రీమియర్ షో క్యాన్సిల్ అన్నారు, ఇండియాలో క్యాన్సిల్ అన్నారు, మరి ఓవర్సీస్లో పడుతున్నాయని మళ్ళీ దాంట్లోనే ట్వీట్ చేశారు. ఓవర్సైజ్లో యథావిధిగా పడతాయి అన్నారు. ఆ 10 గంటల తర్వాత వాళ్ళ ఫోన్లు ఓవర్సైజ్ జర్మనీ నుంచి, యూఎస్ నుంచి, యూకే నుంచి మొత్తం అందరూ ఫోన్లు, అన్న ఏమైనా క్లియర్ అయిందా ఏమైందన్నారు. జనాలు మొత్తం $18 పెట్టాం, $20 పెట్టాం, సినిమా అంతా ఫుల్స్ అయిపోయింది, మా పరిస్థితి ఏంటో తెలియదు, ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్ ఉంటుంది, డెమరేజ్ పడిపోతాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. 12 గంటలకి సినిమా మొత్తం క్యాన్సిల్ అని అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు చేసిన సింపుల్ అదే. దీని మీద ఎంత కష్టపడ్డారో, ఒక డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో, ఆ హీరో ఎంత కష్టపడ్డాడో, పాన్ ఇండియా మూవీకి ఎక్కడ ప్రచారం చేశాడో, ఆ సినిమాని ఎంత కష్టపడి సినిమా చేశాడో, పాపం వాళ్ళు కూడా సినిమాని డబ్బు పెట్టి సినిమా చేసి ప్లానింగ్ లేకుండా సినిమా ఆగడం అనేది చరిత్ర. అంటే షాక్లో గురయ్యారు అందరూ. యాక్చువల్లీ ఇది మొత్తం కూడా నిర్మాతల యొక్క నిర్లక్ష్యమే ఉంది అనేసి చాలా వరకు వినిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం ఏంటి అసలు? నిర్లక్ష్యం అనేది దానికి ఒకటి, అది ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి, ఎవరికి చెప్పకపోవడం తప్పడిది ఒకటి. పాత బాకీలు ఉండేటప్పుడు పాత బాకీలు ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే కొత్త నిర్మాతలు ఏం కాదు, వాళ్ళు హిట్లు ఇచ్చారు, ఫ్లాపులు ఇచ్చారు, రోడ్డు మీద పడ్డారు, హైప్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మి హీరో ఇచ్చాడు సినిమా, మిమ్మల్ని నమ్మి డైరెక్టర్ సినిమా ఇచ్చాడు, మిమ్మల్ని నమ్మి ఫైనాన్స్ ఇచ్చారు. అలాంటప్పుడు మీరు హీరోస్ ఇంటర్నేషనల్ హీరోది కాదు, 15-12 సంవత్సరాల నుంచి ఉన్నది, అది ముందుగా చూసుకోవాలా లేదా, ప్లాన్ చేసుకోవాలా లేదా ఒకటి. రెండోది పాత బాకీలు ఉంటూ ఆలోచించాలి. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్. మీరు రేట్లకి ఎంత అమ్మారండి? డాకు మహారాజు మీద డబల్ రేట్లు అమ్మారు మీరు. అంటే మీరు అంత రేట్లు సంక్రాంతికి వచ్చే సినిమా మీద డబల్ రేట్లు అమ్మారంటే ఈ డిస్ట్రిబ్యూటర్లకు ఎంత నమ్మకం ఉంది?